ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ క్రాస్ అయ్యాం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈరోజు మధ్యాహ్నం మన ఫాలోవర్స్లో ఒక బ్రదర్ నాకు కాల్ చేశారు. ఏంటంటే నేను కూడా అమెజాన్లో సెల్లింగ్ చేయాలనుకుంటున్నాను, బట్ అయితే స్టార్టింగ్ ఏంటి అనేది నాకు తెలియట్లేదు, స్టార్టింగ్ ట్రబుల్ ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది అని అడిగారు. అయితే స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అమెజాన్ సెల్లింగ్లో ప్రోడక్ట్ రీసెర్చ్, జిఎస్టీ కాదు, ట్రేడ్ మార్క్ కాదు, ఇవేమి కాదు. వీటన్నింటికంటే ముందు మీకు ఉండాల్సింది ప్రోడక్ట్. అసలు మీరు ఏ ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నారు, ఏ ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నారు అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఏ ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నారు అనేది ఫిక్స్ అయిన తర్వాతే మీరు జిఎస్టీకి ఆ ప్రోడక్ట్ కేటగిరీలో అప్లై చేస్తారు. ఎందుకంటే జిఎస్టీకి అప్లై చేసినప్పుడు అసలు మీ ఫర్మ్ ఏంటి, ఆ ఫర్మ్ యొక్క ప్రొడక్ట్స్ ఏంటి, అది ఎలాంటి ప్రొడక్ట్స్ సేల్ చేస్తుంది అని చెప్పి అడుగుతారు. సో అప్పుడు మీరు ఆల్రెడీ మీ దగ్గర ఒక ప్రోడక్ట్ లేకపోతే, ఒక ప్రోడక్ట్ ఐడియా లేదా ప్రోడక్ట్ మీద ఒక క్లారిటీ లేకపోతే, అప్పుడు మీరు కేటగిరీ ఏమని పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఏదైనా ఫుడ్కి సంబంధించి ప్రోడక్ట్ పెట్టారనుకో, దానికి సంబంధించి మళ్ళీ సెపరేట్గా కొన్ని రూల్స్ ఉంటాయి. హోమ్ అండ్ కిచెన్ పెడితే సెపరేట్గా కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్నింటికి సెపరేట్ ఫుడ్ లైసెన్స్ కానీ ఇంకా క్వాలిటీ లైసెన్స్లు కానీ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎంచుకునే ప్రోడక్ట్ని బట్టి మీరు జిఎస్టీలో అప్లై చేసేటప్పుడు, ట్రేడ్ మార్క్ అప్లై చేసేటప్పుడు మీరు ఆ పర్టికులర్ కేటగిరీని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రోడక్ట్ రీసెర్చ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అమెజాన్ సెల్లింగ్. ఓకే, అమెజాన్ సెల్లింగ్ కానీ, ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ కానీ, డ్రాప్ షిప్పింగ్ కానీ, ఎందులో అయినా సరే ముందు ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడమే అన్నింటికంటే ఇంపార్టెంట్. అయితే ఈ ప్రోడక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏదో గుడ్డిగా ఏదో ఒక ప్రోడక్ట్ని పెట్టేసుకుంటే, అందరూ ప్రోడక్ట్ సెలెక్షన్లో ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి ఇయర్ బడ్స్ అని అట్లాంటివి పెట్టుకుంటాం. అమెజాన్లో అలాంటివి ఎక్కువ సేల్ చేయలేం. ఎందుకంటే అమెజాన్లో మనకి ట్రేడ్ మార్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లైసెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అమెజాన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోట్ కంపెనీ ఉంది. బోట్ కంపెనీ ఏం చేస్తుంది, బోట్ ఇయర్ బడ్స్ ఇలాంటివి బోట్ ఓన్గా తయారు చేయదు. ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే చైనా నుంచి ఆల్రెడీ తయారైన ఇయర్ బడ్స్ని ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళ బ్రాండింగ్తో సేల్ చేస్తారు అమెజాన్లో పెట్టి. సేమ్ మనం కూడా అలాగే తెచ్చి చేద్దాం అనుకుంటే మనకి సెట్ అవ్వదు. అదే బోట్ నేమ్ వాడితే మనకి సెట్ అవ్వదు. అందుకే ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా తీసుకోవాలని చెప్పాను లిస్టింగ్ చేసే ముందే. మీరు ఓన్ బ్రాండింగ్తో చేయాలనుకుంటే ఆ ప్రోడక్ట్ మీ ఓన్ ప్రోడక్ట్ అయి ఉండాలి, లేదా ఆ ప్రోడక్ట్ మీద ఆల్రెడీ ఎవరు రిజిస్టర్ చేసుకోలేని బ్రాండ్ నేమ్ మీరు యూజ్ చేయాలి. దానికి ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకొని అన్ని లైసెన్స్లు అప్రూవల్స్ తీసుకున్న తర్వాత మీరు సేల్ చేయాలి. సో ప్రోడక్ట్ రీసెర్చ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అమెజాన్ సెల్లింగ్. ఈ ప్రోడక్ట్ రీసెర్చ్లో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ మీరు 1500 రూపాయల ప్రోడక్ట్ని అమెజాన్లో 1500కి పెట్టి అమ్మాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ మీకు హోల్సేల్గా 1/3 రేట్కి దొరకాలి. 1/3 రేట్ అంటే 1500 ప్రోడక్ట్ మీకు 1/3 అంటే ఎంత, హోల్సేల్గా మీకు 500కి 500 లోపు దొరకాలి. 500 కంటే పైన పెడితే మీకు ఏమవుతుందంటే మీ ప్రాఫిట్ రేషియో అనేది తగ్గిపోద్ది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు 500కి మనకు హోల్సేల్గా దొరికిందంటే మనం ఎందుకు అత్యాసకపోవడం, 600కో 700కో పెట్టొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నిజమే. అయితే అమెజాన్లో మీరు ప్రోడక్ట్ని లిస్టింగ్ చేసేటప్పుడు మీకు అమెజాన్ ప్లాట్ఫామ్ ఫీజ్ అని ఒకటి ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ ఫీజ్ అండ్ డెలివరీ ఛార్జెస్ అండ్ అలాగే ప్యాకింగ్ ఛార్జెస్ అండ్ అలాగే డీల్ క్లోజింగ్ ఛార్జెస్ అండ్ మళ్ళీ అమెజాన్లో మీరు ప్రోడక్ట్ లిస్టింగ్ చేసినప్పుడు ఆల్రెడీ ఎంతోమంది సెల్లర్స్ ఉంటారు. మీ ప్రోడక్టే పైన కనబడాలంటే కొంత అడ్వర్టైజింగ్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా రకరకాల ఫీజులు కలుపుకొని మీరు 500కి హోల్సేల్లో ప్రోడక్ట్ కొంటే దాని మీద ఎక్స్ట్రా ఇంకో 400 to 500 ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అవుతుంది. సో అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని ఎంతకు సేల్ చేయాలి, 1500కి అమ్మగలగాలి. అలాగని మీకు నచ్చినట్టు 1500 పెట్టేసి లేరుగా, ఎందుకంటే అదర్ కాంపిటీటర్స్ ఉంటారుగా. అదర్ సెల్లర్స్ ఒకవేళ 1500కి అమ్ముతున్నప్పుడు మీరు ఒక 1450, 1460 అట్లా పెడితే మీ కంపేర్ చేసుకున్నప్పుడు మీ దగ్గర తక్కువకి వస్తుంది కాబట్టి సెల్లర్స్ మీ దగ్గర, బయ్యర్స్ మీ దగ్గర కొనడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అమెజాన్లో 1200కి ఉంది, మీరు 500కి కొన్నారు ప్రోడక్ట్ని, అమెజాన్లో 1200కి ఉంది, మీరు 1500 పెట్టారనుకోండి, అప్పుడు కూడా సేల్స్ రావు. సో మీరు అమెజాన్లో ఆ ప్రోడక్ట్ ఎంతకు సేల్కి అవుతుంది, అదే ప్రోడక్ట్ మీకు హోల్సేల్లో ఎంతకు పడుతుంది, ఇలాంటివి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ అలాగే దానికి డెలివరీ ఛార్జ్ ఎంత పడుతుంది, దాని సైజ్ ఎంత, మినిమం 1 kg లోపు ఉంటే ఒక రకమైన ఛార్జెస్ ఉంటాయి, 1 kg కంటే అబవ్ ఉంటే ఒక రకమైన ఛార్జెస్ ఉంటాయి. మీకు మళ్ళీ అమెజాన్లో FBA, FBM అంటే ఫుల్ఫిల్డ్ బై అమెజాన్, ఫుల్ఫిల్డ్ బై మర్చెంట్ అని ఉంటుంది. అండ్ మళ్ళీ డెలివరీస్లో కూడా ఈజీ షిప్పింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈజీ షిప్పింగ్ అంటే మొత్తం ప్యాకింగ్ ఇవన్నీ మనమే చూసుకుంటాం. ఈ డెలివరీ పర్సన్ వచ్చి తీసుకెళ్తాడు. అలా కాకుండా సెల్ఫ్ డెలివరీ అనుకుంటే మనమే డెలివరీ చేసుకోవాలి. ఓకే, ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. డెలివరీలు కూడా 3 టైప్స్ ఉంటాయి. ఒక టైప్ ఏమో మనమే ప్యాకింగ్ చేసుకొని మనమే డెలివరీ చేసుకోవాలి. మనం థర్డ్ పార్టీ డెలివరీ సర్వీసులు ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా, ఎక్స్ప్రెస్ సర్వీస్ అని, డెలివరీ అని,
ఇట్లా రకరకాల సర్వీసులు ఉంటాయి. ఆ సర్వీసులను యూజ్ చేసి మనం డెలివరీ చేయాలి. అలా కాకుండా అమెజానే ప్యాక్ చేసి అమెజానే డెలివరీ చేస్తుంది. ప్రోడక్ట్స్ మీరు డైరెక్ట్ సెల్లర్ నుంచి అమెజాన్కి పంపించవచ్చు. అదొక సర్వీస్ ఉంటుంది. దాన్ని FBA అంటారు, ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్. మీకు ఏదైనా ప్రోడక్ట్ అమెజాన్లో చూసినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ చూడండి ఫుల్ఫిల్డ్ బై అమెజాన్ అని ఉంటుంది. అవి ఏంటి అంటే మొత్తం ప్యాకింగ్ దగ్గర నుంచి డెలివరీ దాకా మొత్తం అమెజాన్ చూసుకుంటుంది. బట్ ప్రోడక్ట్ మాత్రం మనమే పంపించాలి సెల్లర్ నుంచి. అలా కాకుండా ఈ రెండింటికి మధ్యలో ఇంకోటి ఉంటుంది, అమెజాన్ డెలివరీ చేస్తుంది బట్ ప్యాకింగ్ మాత్రం మనం చేయాలి. అంటే ప్యాకింగ్ అవి మనం చేసి స్టాక్ మన దగ్గర స్టోర్ చేసుకొని ఆర్డర్స్ వచ్చినప్పుడు మనం ప్యాకింగ్ చేసుకొని అమెజాన్ పికప్ బాయ్ వస్తాడు, అతనికి పికప్ ఇస్తే అతను పట్టుకెళ్ళి అతను పట్టుకెళ్ళి కస్టమర్కి డెలివరీ చేస్తాడు. సో ఇలా ఉంటుంది. సో ఈ డెలివరీ ఛార్జెస్ అనేవి ఐటెం యొక్క బరువును బట్టి, ఐటెం యొక్క దాన్ని ఏమంటారు, అది ఎంత లెంత్ ఉంది, ఎన్ని సెంటీమీటర్ల పొడవు ఉంది, వీటిని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. అది ఎంత స్టోరేజ్ స్పేస్ తీసుకుంటుంది. FBA అయితే వాళ్ళు వేర్ హౌస్లో మీ ప్రోడక్ట్ని పెట్టాలంటే ఆ ప్రోడక్ట్ ఎంత డైమెన్షన్స్లో ఉంది, ఎంత స్పేస్ని అది తీసుకుంటుంది అనే దాన్ని బట్టి కూడా ఛార్జెస్ ఉంటాయి. సో ఇలా అమెజాన్లో మీరు ఒక ప్రోడక్ట్ని సేల్ చేసే ముందు అన్నింటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం. ఆ ప్రోడక్ట్ కూడా ఎలా ఉండాలంటే పగిలిపోయే ప్రోడక్ట్ కాకుండా ఉండాలి. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా నాన్ ఎలక్ట్రానిక్ పెట్టుకోండి. ఎందుకు, కరెంటుతో సంబంధమైంది లేదా ఎలక్ట్రిక్ సంబంధించింది అయితే సేల్స్ బాగానే జరగవచ్చు, కానీ ఎక్కువగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రిటర్న్స్ రావడానికి, నెగిటివ్ రివ్యూస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్తో ప్రాబ్లం ఏంటంటే మనం హోల్సేల్గా బల్క్గా కొన్నప్పుడు మనకి లో కాస్ట్కి వస్తుంది. కాకపోతే మనం ఫస్ట్ టైం ప్రోడక్ట్ కొనేటప్పుడు మనకు అంత మంచి క్వాలిటీ వస్తుందా రాదా అనేది మనకి తెలియదు. మనం కూడా టెస్టింగ్ స్టేజ్లో ఉంటాం. సో అలాంటప్పుడు ఒకవేళ క్వాలిటీ బాగాలేదనుకోండి, ఎక్కువ టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. కస్టమర్స్కి కొంతమందికి అది వాడడం రాదు. అలా వాడడం రాకపోయినా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా నెగిటివ్ రివ్యూస్ వస్తాయి అండ్ అలాగే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మన అమెజాన్లో మన సెల్లర్ పేజ్ అనేది రేటింగ్ పడిపోద్ది. ఇంకెవరికి మన పేజ్ని అంటే మన ఐటమ్స్ని ఎవరికి ఇంకా సజెస్ట్ చేయదు అమెజాన్. సో ఇలా చాలా విషయాలని కన్సిడర్ చేయాలి. చాలా పారామీటర్స్లో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా అన్నీ ఆలోచించుకున్న తర్వాత మనం ఒక ప్రోడక్ట్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ GSTకి ఆ ప్రోడక్ట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాని కేటగిరీకి సంబంధించి అది ఏ కేటగిరీలోకి వస్తుంది, ఆ ప్రోడక్ట్ ఏంటి, దానికి మళ్ళీ అదర్ లైసెన్స్లు ఏమైనా తీసుకోవాలి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అప్పుడు రంగంలోకి దిగాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రోడక్ట్ రీసెర్చ్. సో ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, అది ఫస్ట్ ప్రోడక్ట్ అయితే మనం ముందుగా చూసుకోవాల్సిన జాగ్రత్తలు, మనకి అమెజాన్లో ఉన్న ప్రైస్ కంటే 1/3 రేటుకి రావాలి. అంటే మనకు వచ్చే హోల్సేల్ రేట్ కంటే మన అమెజాన్లో 3 times ఎక్కువకి అమ్మగలగాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, అది అంత పగిలిపోయే గాజు ఐటమ్స్ ఇలాంటివి ఫస్ట్ టైం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం డెలివరీ చేస్తున్నారు కాబట్టి, ఒకవేళ FBA సర్వీస్ లేకపోతే మీరే ఓన్గా డెలివరీ అవి చేసుకోవాలి కాబట్టి, ప్యాకింగ్ అవి చేసుకోవాలి కాబట్టి, సో మీరు సరిగ్గా ప్యాక్ చేయకపోతే పగిలిపోయే అవకాశం ఉంది. సో ఒకవేళ కస్టమర్ చేతిలో పగిలిపోయిన కస్టమర్ ఏం చెప్తాడు, ఈ వచ్చేటప్పుడే పగిలిపోయిందని చెప్పి రిటర్న్ పెట్టేస్తాడు. సో దానివల్ల మన రేటింగ్ పడిపోద్ది. ఎప్పుడు కూడా మంచి రేటింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. అలా మంచి రేటింగ్ రావాలంటే ఎలక్ట్రికల్ గూడ్స్ ఫస్ట్ టైం అవాయిడ్ చేయండి, అండ్ గ్లాస్ ఫ్రాగైల్ గూడ్స్ని అవాయిడ్ చేయండి, అండ్ అలాగే తక్కువ కాస్ట్తో ఎక్కువ క్వాలిటీ వచ్చే ప్రోడక్ట్స్ని చూసుకోండి. ఈ ప్రోడక్ట్ రీసెర్చ్ చేసేది అందుకే, ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీ రావాలి. ఏ కస్టమర్ అయినా అదే కోరుకుంటాడు. వాడు పెట్టే రేట్ కంటే క్వాలిటీ ఎక్కువగా ఉందనుకోండి, మంచి రేటింగ్ ఇస్తాడు, మంచి రివ్యూస్ ఇస్తాడు. సో ఇలా ముందు మీరు ఒక ప్రోడక్ట్ని తెచ్చుకొని, శాంపిల్ ప్రోడక్ట్ ఒకటి తెప్పించుకొని, అది మీకు హోల్సేల్ రేటుకి రాదు ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు, కానీ ఎక్కువ కాస్ట్ పెట్టైనా ఒక ప్రోడక్ట్ తెప్పించుకొని దాన్ని బాగా క్వాలిటీ అంతా చెక్ చేసి ఒక 4-5 రోజులు మీరు వాడి అప్పుడు మీరు ఖచ్చితంగా దాంతో సాటిస్ఫై అయితేనే అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ రీసెర్చ్ అవి చేయలేరు అంటే ఫీవర్ యాప్ ఉంటుంది. ఫీవర్లో ఏంటంటే ఫ్రీలాన్సర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ రీసెర్చ్ కోసమే ఉంటారు కొంతమంది ఫ్రీలాన్సర్స్. వాళ్ళకి ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇలా మేము అమెజాన్లో సేల్ చేయాలనుకుంటున్నాము, మాకు ప్రోడక్ట్ రీసెర్చ్ కావాలి, మాకు ఒక 3 products సజెస్ట్ చేయండి అని చెప్తాం. ఆ 3 productsకి అరౌండ్ వాళ్ళు 10,000 కొంతమంది ఛార్జ్ చేస్తారు. మన ఇండియాలో అయితే 10,000, 20,000 కూడా ఛార్జ్ చేస్తారు. బట్ పాకిస్తాన్లో అయితే మనకి 2,000, 3,000 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. నేను కూడా పాకిస్తాన్ ఒక పర్సన్కి ఇచ్చాను ఆర్డర్. సో ఈ ప్రోడక్ట్ రీసెర్చ్కి, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా, నాకు కూడా అంత తెలియదు కదా. ఇన్ని పాయింట్స్ తెలిసినప్పటికీ మనం అమెజాన్లో ప్రోడక్ట్ రీసెర్చ్ కోసం ఒక 2 రోజులు, 3 రోజులు, ఇంకా వారం రోజులు కూడా కేటాయించాలి. వారం రోజులు అదే పనిగా రీసెర్చ్ చేయడానికి నాకు అంత టైం లేదు, అండ్ ఆ ఫీల్డ్లో నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఫస్ట్ ప్రోడక్ట్ విషయంలో ఎలాంటి తేడా జరగకూడదని నేను
పాకిస్తాన్లో జావేద్ అనే పర్సన్కి ఆర్డర్ ఇచ్చాను. అరౌండ్ ఒక 3500 తీసుకుంటాడు. 3 ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తాడు. ఈ 3 ప్రోడక్ట్స్లో మనం మళ్ళీ ఆలోచించుకొని అందులో మనకి ఏదో 1-2 ప్రోడక్ట్స్ క్లిక్ అవుతే వాటిని మనం అమెజాన్లో సేల్ చేస్తాం. సో ఓన్గా ప్రోడక్ట్ రీసెర్చ్ చేసుకోలేకపోతే ఇదొక పద్ధతి. కానీ ఓన్గా ప్రోడక్ట్ రీసెర్చ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మాత్రం ఇవే. ఓకే, 3 times కాస్ట్ ఉండాలి. అమెజాన్లో 3 times కాస్ట్ ఉండాలి. హోల్సేల్లో మీకు 1/3 రేట్కి రావాలి. పగిలిపోయే గూడ్స్ పెట్టుకోకండి. నాన్ ఎలక్ట్రికల్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు అంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, అది ఇంపార్టెంట్ పాయింట్. ప్రోడక్ట్ విషయంలో మీరు తప్పు చేశారంటే తర్వాత మీరు జిఎస్టీ తెచ్చుకోండి, ట్రేడ్ మార్క్ తెచ్చుకోండి, ప్రోడక్ట్ లిస్టింగ్ చేయండి, మంచి ఫోటోలు, మంచి రివ్యూలు అన్నీ పెట్టండి. కానీ సేల్స్ అనేవి సరిగ్గా జరగవు. మీరు ప్రోడక్ట్ని ఎంచుకునేటప్పుడే దానికి లాస్ట్ మంత్ ఎన్ని సేల్స్ జరిగాయి, సేల్స్ వాల్యూమ్ ఎంత ఉంది, యావరేజ్గా ఎంతమంది కస్టమర్స్ కొంటున్నారు, దానికి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ అమెజాన్లో ఎంతమంది అమ్ముతున్నారు, ఎన్ని ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయి, అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు మెటీరియల్, ఇలా ప్రతిదీ రీసెర్చ్ చేయాలి. ప్రతిదీ రీసెర్చ్ చేసి ఒక్క ప్రోడక్ట్ కోసమే వారం రోజులు టైం కేటాయించినా తప్పులేదు. టైం వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు. 10 రోజులు అయినా సరే పర్వాలేదు. ప్రోడక్ట్ మాత్రం మంచిది సెలెక్ట్ చేసుకొని, ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా జిఎస్టీ, ట్రేడ్ మార్క్ ఇవన్నీ అప్లై చేసుకొని, మీరు నేమ్ కూడా ఎలా ఉండాలంటే ప్రోడక్ట్కి లింక్ అయ్యేలాగా ఉండాలి. నేమ్ చెప్పగానే ఆ ప్రోడక్ట్ గుర్తొచ్చేలాగా అలా ఉంటే కస్టమర్స్కి కూడా తొందరగా గుర్తుంటుంది అనమాట. ఓకే, అలా కాకుండా మీరు ఒకటే కేటగిరీ కాదు, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కేటగిరీస్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే మీ బ్రాండ్ నేమ్ అనేది యూనివర్సల్గా ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కన్నా హోమ్ అండ్ కిచెన్ అని బ్రాండ్ చేసుకున్నాను అనుకో, రేపు పొద్దున్న నేను ఒకవేళ బట్టల బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాను అనుకోండి, అప్పుడు కన్నా హోమ్ అండ్ కిచెన్ డ్రెస్సెస్ అని పెడితే బాగోదు కదా. అంటే బట్టలు అక్కడ చూపించేదేమో బట్టలు, బ్రాండ్ నేమ్ ఏమో కన్నా హోమ్ అండ్ కిచెన్, సూటబుల్గా ఉండదు. సో యూనివర్సల్ నేమ్ తీసుకోండి ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పెండ్ చేయాలి, రకరకాల కేటగిరీస్లో ప్రోడక్ట్స్ పెట్టాలనుకుంటే. సో ఇవి నా సజెషన్స్. స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, కష్టపడండి. ఒక వారం రోజులు బాగా రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ని ఎంచుకోండి. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.